ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులు గుత్తులుగా పూసిన చామంతులు చూసారా? ఎంత గుత్తులుగా పూసాయంటే అసలు చూడండి. ఇప్పుడు ఇవన్నీ నేను ఊరెళ్తున్నాను, కొన్ని కోసుకెళ్తున్నాను. ఎంత బాగా బ్లూమ్ అయినాయో చూసారు కదా, బంచెస్గా. ఇవి ఒక్కటే కాదు, అన్నీ ఇలాగే పూసాయి. ఇక్కడ చూడండి, ఇవి కూడా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. మన గార్డెన్లో ఓన్లీ పువ్వులే కాదండి, ఏదైనా సరే. ఇక్కడ చూడండి, ఇవి ఎంత బాగా వచ్చినాయో. ఇలా ఊరెళ్ళిపోతున్నాం కదా, అందుకే అమ్మ వాళ్ళకి తీసుకెళ్తున్నా. మంచి పూజకు పనికొస్తాయి కదా. ఇంక ఇవి వచ్చేసరికి ఎలా ఉంటాయి చూద్దాం. కొన్ని మొగ్గలుగా ఉన్నాయి. 2 కళ్ళు సరిపో ఉంటారు కదా, అంత బాగా బ్లూమ్ అయినాయి. అసలు పువ్వులు అయితే ఎంత బాగా వచ్చినాయో. 2 డేస్ మంచిగా భోగికి సంక్రాంతికి మంచిగా పనికొస్తాయి పూజకు. ఇవి కూడా బంచేసుకున్నాయి కదా, కోద్దాం కొన్ని. చూడండి ఎంత ముద్దగా, ఎంత బాగున్నాయో. అసలు కొయ్యాలనిపించేది కానీ ఇంకా కొయ్యకుంటే ఎండిపోతూ ఉంటాయి. నాకేమో ఎక్కువ కొయ్యడం అస్సలు ఇష్టం ఉండదు పువ్వులు. అంటే రోజు వాడిపోయేటేమో కోస్తాను. ఈ చామంతులు ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటాయి కదా, ఇవి కోయబుద్ది కాదు. అంటే ఈ మందార ఇవన్నీ ఏమో రోజు కోస్తాను. గులాబీ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. దీనికి మనం ఇస్తున్న పోషకాలు అసలు అన్నీ ఒక సైడ్ పెట్టేశాను. ఇంకా ఊరెళ్తున్నాను కదా అని చెప్పేసి ఈ బంచెస్ కోయట్లేదు. ఇది ఇలాగే ఉండని. ఊరెళ్ళొచ్చాక నేను మంచిగా వాడేస్తాను పూజకు. అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగున్నాయి కదా. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి. ఇంక ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ ఎలా వచ్చాయో. ఇవి కూడా చాలా బాగా బ్లూమ్ అవుతున్నాయి. ఇక్కడ ఒకటి బీరకాయ ఉంది, ఇది కూడా మళ్ళీ ఊరెళ్ళి వచ్చేసరికి అన్నీ ఎట్లయితే తెలియదు కదా, అందుకే కోస్తున్నాను. అవి కూడా ఇంకా టమాటాలు, ఇవి కూడా బాగానే పండుగన్నాయి. ఇప్పుడు కోసే టైం, కోసేటప్పుడు కెమెరా ఆన్ చేసిన అనుకున్నా, ఆన్ చేయకుండానే నేను కోసేసాను. ఇట్స్ ఓకేలే. ఇంకా పువ్వులు, కొన్ని టమాటాలు కోసిన. మొన్ననే కోసాను కదా ఫ్రెండ్స్, మీరు కూడా చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇవి చెర్రీ టమాటోస్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇంక ఇవి సంక్రాంతికి కోద్దాం అనుకున్నాను కానీ నేను ఉండట్లేదు కదా, ఇంక ఇవి కోయట్లేదు. ఇంకా వచ్చాక కొన్ని అయితే గుమ్మానికి గుచ్చాను, చూడాలి ఎలా. ఇక్కడ కనకాంబరాలు కూడా చూడండి, పూసి రాలిపోతున్నాయి కానీ ఏ రోజు కోయట్లేదు, అసలు కుదరట్లేదు కోయడానికి. ఇక్కడ కూడా చామంతి. కన్నుల పండగగా ఉండే ఈ చామంతులు వచ్చేసరికి ఎలా ఉంటాయని అనేది పదే చూస్తున్నాను. ఇంక ఇక్కడ నేను చూపించింది ఓన్లీ ముందు సైడ్. ఇదంతా చూడండి ఎంత బాగా వచ్చినాయో. అంటే మళ్ళీ ఇంక ఉంటాయో ఉండవో అని ఒక అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి, ఇంక ఇక్కడ కూడా చూడండి ఎంత మొగ్గ ఉంది. ఇది ఆల్రెడీ ఒకసారి పూసినాయి, దాని కొమ్మ మొత్తం ఎండిపోయింది ఊరెళ్ళినప్పుడు. ఇది ఒకటి చిన్న దాంట్లో ఉండే, మళ్ళీ మొగ్గ వచ్చేసింది చూడండి. ఇది మంచిగా పూస్తుంది. కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంకా వీటికైతే ఇక్కడ మొగ్గలు కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. ఇలాంటి పువ్వులు మీ గార్డెన్లో పూయాలంటే తప్పకుండా మన గార్డెన్లో చూపించి ఫర్టిలైజర్స్ అయితే తప్పక ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసరికి చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఇవి చూడండి మొగ్గలు, ఇవన్నీ బ్లూమ్ అయితే. ఇక్కడ కూడా ఒక పువ్వు ఉంది కానీ చివరకు ఉంది. అయ్యో చూసారా, కోస్తుంటే మొత్తం అది రాలిపోయింది. అది నాటు కాబట్టి కొయ్యగానే రాలిపోతుంది, టచ్ చేయగానే రాలిపోతుంది. ఇది చూడండి ఎన్ని ఉన్నాయి మొగ్గలు, అసలు ఎన్ని ఉన్నాయో. వచ్చేసరికి పూయొద్దు, పూసాయంటే మొత్తం రాలిపోతాయి.
ఇవి కూడా బంచెస్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో, సపోర్ట్ మీ.